హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ప్రభుత్వ ఉద్యోగులకు భారీ శుభవార్త వచ్చేసింది. ఈ రోజు నుండి అమల్లోకి అంటూ అప్డేట్ రావడం జరిగింది. సో, దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడు ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ వరకు రీచ్ అవుతుంది. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము. సో ఫ్రెండ్స్, ఇక విషయానికి వచ్చినట్లయితే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు, ఉపాధ్యాయులకు మరియు పెన్షనర్లకు ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న ఒక భారీ శుభవార్త అయితే వచ్చేసింది. ఎన్నో ఏళ్ల నిరీక్షణకు తెరదించుతూ రాష్ట్ర వ్యాప్తంగా ఎంప్లాయీ హెల్త్ స్కీమ్ ఈహెచ్ఎస్ అమల్లోకి అయితే వస్తోంది. మరి ఈ పథకానికి సంబంధించిన కీలక ప్రతిపాదనలు నేటి నుంచి అయితే అమలు కాబోతున్నాయి. దీనిపై ప్రభుత్వం నుంచి అత్యంత కీలకమైన అధికారిక అప్డేట్ వెలువడింది. ఉద్యోగులందరికీ నాణ్యమైన వైద్య సేవలు అందించడమే లక్ష్యంగా ప్రభుత్వం అయితే ఈ దిశగా వడివడిగా అడుగులు వేస్తోంది. ఈ యొక్క ఆరోగ్య పథకాన్ని అత్యంత పారదర్శకంగా మరియు సమర్థవంతంగా నిర్వహించేందుకు కేవలం 2 రోజుల్లోనే ఒక ప్రత్యేక హెల్త్ కేర్ ట్రస్ట్‌ని ఏర్పాటు చేయబోతున్నారు. ఈ ట్రస్ట్ ఏర్పాటైన వారం రోజుల్లోనే పూర్తి స్థాయి మార్గదర్శకాలను మరియు విధి విధానాలను ప్రభుత్వం అధికారికంగా అయితే విడుదల చేయనుంది. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె. రామకృష్ణారావు గారు వివిధ ఉద్యోగ సంఘాల నేతలతో జరిపినటువంటి భేటీలో కీలక నిర్ణయాలను అయితే స్వయంగా వెల్లడించారు. రాష్ట్రంలో గుర్తింపు పొందినటువంటి అన్ని కార్పొరేట్ మరియు ప్రైవేటు ఆసుపత్రులలో ఈ యొక్క మంగళవారం నుంచి ఈ వైద్య సేవలు అందేలాగా చర్యలు తీసుకుంటున్నట్టుగా ఆయన స్పష్టం చేశారు. అయితే ఈ పథకం అమలు కోసము ఉద్యోగుల మూల వేతనం బేసిక్ పే నుంచి 1.5% సో 1.5% మొత్తాన్ని చందాగా కోత విధిస్తున్నారు. దీనిపై ఉద్యోగ సంఘాలు తొలుత కొంత నిరసన వ్యక్తం చేసినప్పటికీ నాణ్యమైన వైద్యం మరియు నగదురహిత చికిత్స అనేది క్యాష్లెస్ ట్రీట్మెంట్ అనేది అందరికీ అవసరమే. అందించడం ద్వారా ఉద్యోగుల ఆర్థిక భారాన్ని తగ్గించాలనేదే ప్రభుత్వ ప్రధాన ఉద్దేశం అని చెప్పేసి సిఎస్ గారు వివరించారు. ఈ నిధుల నిర్వహణ కోసం ఒక ప్రత్యేక బ్యాంకు ఖాతాను తెరిచి దాన్ని ట్రస్ట్ ద్వారా స్వయం ప్రతిపత్తితో పర్యవేక్షిస్తారనమాట. అంటే ట్రాన్స్పరెంట్‌గా, పారదర్శకంగా ఉండేలాగా ఎంత అమౌంట్ వస్తుంది, ఎంత అమౌంట్ పోతోంది, దేనికి ఎంత ఖర్చు పెడుతున్నారు, ఇవన్నీ కూడా మనకు తెలిసేలాగా చూసేదానికైతే ప్రయత్నం చేస్తున్నారు. దీనివల్ల ఏమవుతుందంటే నిధుల దుర్వినియోగం జరగకుండా అనేది ఉంటుందన్నమాట. కేవలం వైద్య అవసరాలకే ఇవి ఖర్చు అవుతాయి. ఈ డబ్బులు ఏదైతే ఎంప్లాయీ నుంచి వచ్చినటువంటి 1.5%, అలాగే ప్రభుత్వము వేసేటటువంటి అదనపు 1.5% కలిపి కేవలం వైద్య అవసరాలకు మాత్రమే ఈ నిధులు అనేవి ఖర్చు చేసేలాగా ప్రభుత్వం అయితే చర్యలు తీసుకోబోతుంది. ఈ సమావేశంలో ఉద్యోగ సంఘాల ప్రతినిధులు ప్రభుత్వం ముందు కొన్ని కీలక డిమాండ్లను మరియు సందేహాలను కూడా ఉంచారు. ముఖ్యంగా సభ్యుల నిర్వచనం కింద ఉద్యోగి పైన ఆధారపడే సోదరీమణులను కూడా, అంటే బ్రదర్ అండ్ సిస్టర్స్ని కూడా ఈ పథకంలో చేర్చాలి అని చెప్పేసి, అలాగే ఆయుష్ ఆసుపత్రులలో కూడా ఉచిత చికిత్స పొందే అవకాశం కల్పించాలని అయితే వారు ప్రతిపాదించారన్నమాట. సో మరి దంపతులలో ఒకరు ఉద్యోగిగా మరొకరు పెన్షనర్గా ఉన్నప్పుడు చందా వసూలుపై స్పష్టత ఇవ్వాలని కోరారు. సో ఆ విధంగా ఉంటే ఇద్దరికి కట్ అవుతుందా, ఒకరికే కట్ అవుతుందా, ఎలా ఏమిటనేది. అలాగే కేవలం తెలంగాణలోనే కాకుండా అత్యవసర సమయాల్లో పొరుగు రాష్ట్రాల్లోని హాస్పిటల్స్లలో కూడా ఈ చికిత్స అనుమతించాలని చెప్పేసి కోరారన్నమాట. సో కొన్ని వైద్యం కొన్ని చోట్ల ఉంటుంది. లేదంటే మనము ఎక్కడికైనా వెళ్ళినప్పుడు స్ట్రక్ అయిపోయి రాలేనప్పుడు, లేదంటే రాలేని పరిస్థితిలో ఉన్నప్పుడు అన్ని వేళలా ఉపయోగపడాలని చెప్పేసి కూడా ఉద్దేశంతో ఈ విధంగా కోరటం జరిగింది. మరి అలాగే ఏడాదికి ఒకసారి ప్రతి ఉద్యోగి కూడా ఉచిత హెల్త్ చెకప్ అనేది నిర్వహించాలి, అంటే చేయించాలని చెప్పేసి ఉద్యోగ సంఘాలు విజ్ఞప్తి చేశాయన్నమాట. సో వాళ్ళు వైద్యం చేయించుకోకపోయినా ఈ యొక్క ఇయర్లీ వన్స్ హెల్త్ చెకప్ అయిన వారి ప్రజెంట్ హెల్త్ స్టేటస్ ఎలా ఉందని చెప్పేసి
అది నిర్వహించాలంటున్నారు. ఉద్యోగ సంఘాలైతే ఈ మేరకు విజ్ఞప్తి చేశాయి. పోలీసు మరియు ఎక్స్‌చేంజ్ శాఖలలో ఇప్పటికే అమల్లో ఉన్నటువంటి వేర్వేరు ఆరోగ్య పథకాలను కూడా పరిగణలోకి తీసుకొని ఎవరికీ అన్యాయం జరగకుండా చూడాలని చెప్పేసి డిమాండ్ చేశారు. జేఏసీ, ఐకాసా జేఏసీ నాయకులు జగదీశ్వర్ గారు, సాయి శ్రీనివాస్ గారు వంటి వారు ఈ పథకం అమలును పర్యవేక్షించేందుకు ప్రత్యేక కమిటీని అయితే ఏర్పాటు చేయాలని అయితే వారు కోరారనమాట. ఎందుకంటే ఇందులో ఇది పూర్తిగా మిగతా వాటి మాదిరి కాకుండా ఇది సెపరేట్‌గా మెయింటైన్ చేయాలని చెప్పేసి కోరారు. ఇక ప్రభుత్వం అందుకు సానుకూలంగా స్పందించి ఈ పథకం ద్వారా లక్షలాది మంది ఉద్యోగ కుటుంబాలకు ఆరోగ్య భద్రత అయితే కల్పించబోతోంది. సో, ముఖ్యాంశాలు ఏంటంటే ఈహెచ్ఎస్ నేటి నుంచి అధికారికంగా ప్రారంభం. 2 రోజుల్లో హెల్త్ కేర్ ట్రస్ట్ కూడా ఏర్పాటు. వారం రోజుల్లో పూర్తి మార్గదర్శకాలు విడుదల. ఉద్యోగులకు మూల వేతనం బేసిక్ పే నుండి 1.5% చందా అంటే ప్రీమియం కట్ అవుతుంది. అలాగే నగదు రహిత చికిత్స కోసం ప్రత్యేక బ్యాంకు ఖాతాలు మరియు ట్రస్ట్ నిర్వహణ. ఫ్రెండ్స్, మనందరము 1.5% అని చెప్పేసి అంటున్నాము. మరి 1.5% ఎంత మొత్తం అవుతుంది? అంటే జస్ట్ నార్మల్‌గా చూద్దాం. ఒక రూ. 20,000 బేసిక్ పే అనుకుందాము. సో, 20,000 బేసిక్ పే ఉన్నవారికి 1.5% అంటే 20,000 ఇంటూ 1.5 డివైడెడ్ బై 100. సో, ఈ విధంగా చేస్తే మనకు 200 ఇంటూ 1.5 అంటే రూ. 300 అవుతుంది. ఇది కూడా ఏం పెద్ద అమౌంట్ ఏం కాదు. కాకపోతే చికిత్స అనేది క్యాష్‌లెస్ ట్రీట్మెంట్ అనేది అంటున్నారు. సో, ఇది కేవలం ఉద్యోగి ఇచ్చే వాటా మాత్రమే కాదు. ఉద్యోగి 20,000 బేసిక్ పే ఉన్నవారు 300 చెల్లిస్తారు. మరి ప్రభుత్వం సైడ్ నుంచి కూడా మరొక 300 వెళ్తుందనమాట. సో, ముందు మనం కట్టేదే ఉండేది ఈహెచ్ఎస్‌కి. ఇప్పుడు ఈహెచ్ఎస్‌కి ఈ విధంగా ప్రభుత్వం కూడా కాంట్రిబ్యూట్ చేస్తూ ఉంది కాబట్టి మొత్తము 20,000 బేసిక్ పే వారికి వారి నుంచి ఒక రూ. 600 పక్కకైతే వెళ్తుందనమాట ఈ బ్యాంక్‌కి. ఇది హెల్త్ ట్రస్ట్ బ్యాంక్‌కి వెళ్తుంది. మరి హెల్త్ ట్రస్ట్ బ్యాంక్‌కి వెళ్ళిన తర్వాత ఎవ్రీ మంత్ ఈ అమౌంట్ డిపాజిట్ అవుతూనే ఉంటుంది. ఎప్పుడైనా ఒక కొన్ని లక్షల మంది ఉన్నారు కాబట్టి ఎవరికో ఒకరికి ఏదో ఒక ఇష్యూ వచ్చి ఇలాంటి అమౌంట్ మొత్తాన్ని వారైతే ఒక పద్ధతిలో సో, దీనికి ఇంట్రెస్ట్ వేస్ట్ కాకుండా దీన్ని సేవ్ చేస్తూ ఒక పద్ధతి ప్రకారంగా ఖర్చును కూడా నిర్వహిస్తూ ఉంటారనమాట. ఆ విధంగా పూర్తి సెపరేట్‌గా దీన్ని వేరే దాంతో కలపకుండా ప్రభుత్వం విలీనం చేసుకోకుండా అట్లా ఏ దానికి వాడకుండా చూడాలని చెప్పేసి అయితే చూస్తున్నారు. సో, ఈ అమౌంట్‌తో ఈ ఈ విధంగా అయితే ఉండబోతోంది. ఇది 20,000 బేసిక్ పే వారికండి. మరి అదే 50,000 బేసిక్ పే వారికైతే ఈ అమౌంట్ పెరుగుతుంది. ఇంటూ 1.5 డివైడెడ్ బై 100. సో, 100కి ఇట్లా 500 రూ. 750 రూపీస్‌లో ప్రభుత్వం ఒక రూ. 750 ఇస్తుంది. మొత్తము 1,500 అవుతుంది. సో, ఈ విధంగా ఉంటుందన్నమాట. 50 బేసిక్ పే వారికి ప్రతి మంత్ 1,500 బ్యాంక్ అకౌంట్‌కి వెళ్తుంది. సో, అది ఎవరు ఉపయోగించుకోకపోతే దానికి అది ఇంట్రెస్ట్ పెరుగుతూ ఉంటుంది. ఆ విధంగా అయితే డెవలప్ అవుతూ చేస్తున్నారనమాట. చూడాలి మరి. సో, మీరు కూడా ఒక ఐడియా కోసం అయితే ఈ లెక్కలైతే చేశానండి. ఎందుకంటే మనం ఎంత కడుతున్నాం, ఎంత బేసిక్ వరకని ఒక చిన్న ఐడియా కోసం. ఇక ఇది నెలకి మాత్రమే 1,500. ఇది సంవత్సరానికైతే మనకు 16,000 పైనే ఉంటుంది. సో, ఈ విధంగా ఏటా ఒకసారి ఉచిత వైద్య పరీక్షలు, ఇతర రాష్ట్రాల్లో కూడా చికిత్సకు అనుమతి పైన చర్చ జరుగుతుందన్నమాట. మరి ప్రతి నెల కూడా ప్రతి సంవత్సరానికి ఒకసారి మొత్తం టోటల్ బాడీ చెకప్ కానీ ఈ విధంగా నిర్వహిస్తే మొత్తం అందరికీ కూడా, ఎందుకంటే ఒకసారి కూడా వాడుకొని వారు ఉంటారు, వారికి కూడా ఉపయోగపడుతుంది. అలాగే ఈ విధంగా పక్క రాష్ట్రాలకు పోయి అక్కడ ఉండి వారికి ఏమైనా ఇబ్బంది అయినా సో, ఇన్‌స్టాంట్‌గా ఏదన్నా అవసరమైన పొరుగు రాష్ట్రాల్లో ఉండి లేదంటే చికిత్స నిమిత్తం పొరుగు రాష్ట్రాలకెళ్ళినా ఆడ కూడా వర్తించేలాగా చేస్తే బాగుంటుందని చెప్పేసి
చర్చలు జరుగుతున్నాయి. అలాగే ఈ ఆయుష్ హాస్పిటల్స్‌లో మరియు కుటుంబ సభ్యుల నిర్వచనంపై కూడా సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. సో, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు దీర్ఘకాల స్వప్నమైనటువంటి నగదు రహిత ఆరోగ్య పథకం ఈహెచ్ఎస్ నేటి నుంచి అమల్లోకి వస్తుంది. మరి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శితో జరిగిన భేటీలో హెల్త్ కేర్ ట్రస్ట్ ఏర్పాటుకు 1.5% వేతన చందా కోతకు నిర్ణయం తీసుకున్నారు. కొన్ని సాంకేతిక అంశాలు మరియు ఉద్యోగ సంఘాల డిమాండ్లపై కూడా వారం రోజుల్లో స్పష్టమైన విధి విధానాలు అయితే రానున్నాయి. ఇది ఉద్యోగులకు, ఉపాధ్యాయులకు మరియు పెన్షనర్ల కుటుంబాలకు కొండంత అండగా అయితే నిలవబోతోంది ఫ్రెండ్స్. ఇది ఇప్పటివరకున్న తాజా సమాచారము. మళ్ళీ దీనిపైన మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ ద్వారా అయితే కింద పోస్ట్ చేయండి. అలాగే వీడియోని తప్పకుండా షేర్ చేయండి ఫ్రెండ్స్. మీ అభిప్రాయాలు ఏమన్నా ఉన్నట్లయితే దాన్ని కూడా కామెంట్లో మెన్షన్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.